కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి. మార్చి 1 తర్వాత జరిగేది ఇదే. నిజం తెలిస్తే మీరు వణికిపోతారు. కుంభరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. మీరు అసలు కలలో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి మీకు అంత శుభం జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేదు. అలాగే మార్చి 1 తర్వాత మీరు అతిపెద్ద 5 రకాలైనటువంటి గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎలాంటి పని ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి. అప్పుడు అసలు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటటువంటి విషయం మీకు పూర్తిగా తెలుస్తుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతిగా శనిదేవుడు ఉన్నాడు. ఈ రాశి వాళ్ళ మనసు ఏంటంటే స్థిరత్వంగా అస్సలు ఉండదు. ఆనందంగా ఉండాలి అనుకుంటారు, కానీ ఉండలేరు. ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలి అనుకుంటారు, చాలా వరకు కూడా అలాగే ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు. అందంగా ఉండడం మాత్రమే కాదు, వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇతరులను చూడంగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. అంటే ఎవరన్నా వీళ్ళని చూడంగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించే అంతగా ఉంటారన్నమాట. ఈ కుంభరాశి వారు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసు. వీరు తాము చెయ్యాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు. కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడరు. ఈ కుంభరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు. అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే మాత్రం ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వాళ్ళకి దయ, క్షమాగుణము, దానగుణము అలాగే ఎవరినైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవ్వరిని కూడా మోసం చేసేటటువంటి మనస్తత్వం కాదు. వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటటువంటి మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు. వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు. మనుషులు కాదు కదా, సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఆ మాట ఇక ఆ నిర్ణయం అనేది వీళ్ళు మార్చుకోరు అన్నమాట. అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు పని చేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం. కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనుకాడరు. రాత్రి పగలు నిద్రపోకపోయినా కూడా ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు. ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ.
12 రాసుల్లోకెల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అని అంటే అది కుంభరాశి మాత్రమే. ఈ ఒక్క గుణం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు. అంటే వీళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటటువంటి రకం కాదు. ఎదురుగా నుంచొని నువ్వా నేనా అని తేల్చుకునేటటువంటి రకం అన్నమాట. కాబట్టి వీళ్ళ స్నేహితులకైనా వాళ్ళకైనా బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వాళ్ళు కష్టాల్లో ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా అంటే వెన్నుపూసలాగా నిలబడి ఉంటారు. వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి ఎవరైనా చిన్న సహాయం చేసినా చాలు, ఈ రాశివారు వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారన్నమాట. అలాగే ఎవరైనా వీళ్ళని మోసం చేస్తున్నారని అనుమానం గనక వస్తే వాళ్ళకి అంతకంత శిక్షపడి నరకం చూపిస్తారన్నమాట. స్నేహంగా ఉండేవారికి వీళ్ళని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు. అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు, మంచికి మంచి చెడుకు చెడు అన్నమాట. అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, మృదు స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళు అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి బాగా కలిసి వచ్చేటటువంటి వారం శుక్రవారం. ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయస్సు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించుకున్నటువంటి జీవితాన్ని ఒక మధ్య వయస్సు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు. అంటే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి, మంచి ఇల్లు కట్టుకోవడం, ఏదైనా కారు కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం, ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నవి సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది. ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య జీవితంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోటితో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోయినాయి అని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఎవరో కాదు, ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది. కొన్ని పనులు ఏంటంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటటువంటి సమయంలో, అంటే కొంచెం ఏమరపాటులో కనురెప్ప కొట్టేటటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు. ప్రమాదాల నుంచి అవ్వచ్చు, అంటే ఎక్కువగా ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు. ఇట్లా ప్రతీది కూడా ఏంటంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారు అని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఏమిటంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీపై ఉంది. ఆ దేవతని మీరు ఎలా గుర్తించాలి? అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదా. ఆ దేవత మరి ఎవరో కాదు, మీ యొక్క కులదైవం. మీ ఇంటి కులదైవం వల్లనే మీకు జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. చాలామందికి కూడా ఏమాత్రం మీ ఇంటి యొక్క కులదైవం అస్సలు తెలియదు. ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్లకు చాలా చక్కగా తెలుసు. అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం, ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవడం, ఇట్లా ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత ఉంటుంది. ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే సిటీస్లో అంటే చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు. కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వలన మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాశులన్నింటిలోకెల్లా ఈ రాశి వాళ్ళు ఆర్థికంగా చాలా ఎక్కువగా నష్టపోతున్నారు అని చెప్పుకోవచ్చు.
కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటి అంటే తెలిసి తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి వెంటపడుతున్నాయి. కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని గమనించాలి. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనలో పడిపోతూ ఉంటాము. అలాగే మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరకు వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించి అయినా సరే పూజలు చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టడం లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం, ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం. అలా కూడా కుదరదు అని అనుకుంటే మాత్రం నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతని స్మరించుకుంటూ ఉండడం వలన చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి. ఇలా చేయటం వలన మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సినటువంటి ఇంకొక పని ఏమిటి అంటే మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్లతో మాట్లాడి ఆ కులదేవత గుడికి వెళ్ళడం కానీ లేకపోతే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం కానీ చెయ్యాలి. మీరు ఎక్కడున్నా ఉండండి, పల్లెటూరు అయినా కావచ్చు, సిటీస్లో అయినా కావచ్చు, ఎక్కడున్నా సరే ఏమీ కాదు. మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి. లేకపోతే మనం జీవితంలో ఏమీ చెయ్యలేము. చాలామంది పట్టించుకోరు. ఏముందిలే ఇవన్నీ వెనకటి రోజులు, ఇప్పటికీ కూడా ఇలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఎందుకంటే జన్మజన్మల దోషాలు, కర్మల దోషాలు, పితృదోషాలు ఇలాంటివి రకరకాలు మన తప్పు ఏమీ లేకపోయినా సరే మన వెంట పడుతూ ఉంటాయి. సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నింటి నుంచి పూర్తిగా బయటపడాలి అని అంటే ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదము అలాగే కులదేవత యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా కావాలి. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే ముందు మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు తెలుసుకొని, అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు లేదా మీ ఊరు పెద్దలను అడగడం లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకొని మీ కులదేవత గుడికి వెళ్ళి పూజ చేయడం, అలాగే కొబ్బరికాయ కొట్టడం లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం లాంటివి చెయ్యాలి. అయితే ఇంట్లో ఒక చిత్రపటం తీసుకొని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడము మీకు కుదిరినప్పుడు మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరు ఎక్కువ శాతం పక్క వాళ్ళని కూడా నమ్మేస్తూ ఉంటారు. వెంటనే ఆ పని మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్కనే ఉండి అది ఇది అని చెప్పేసి చెబుతూ ఉంటారు. అంటే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. దానివలన మీకు ఎక్కువగా నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీ మనస్సాక్షిని నమ్ముకోండి. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి, కానీ బయట వాళ్ళని ఎవ్వరినీ కూడా నమ్మొద్దు. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీ తెలివితేటలను మీరు నమ్ముకోండి. మీ ఇంట్లో తల్లిదండ్రులని లేదా మీ భార్య లేదా మీ భర్త, పిల్లల్ని ఇలా వీళ్ళని నమ్మటం వలన మీకు సమస్యలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి అని. ఒకటి పోయేసరికి ఇంకొకటి,
అది కూడా పోయేసరికి మరొకటి, ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి. అసలు ఏంటి మాకు ఈ కర్మ, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఒక్కటి కూడా సరిగ్గా ఉండదు. సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారు, మాకు మాత్రమే ఇట్లా ఎందుకు జరుగుతుంది? అలాగే మాకు ఉన్న సమస్యలు అనేవి వదిలిపెట్టట్లేదు. ఏం పాపం చేశాం దేవుడా అని చెప్పేసి చాలామంది కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, అప్పుల బాధలు అవ్వచ్చు, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా రకరకాల సమస్యలు అనేవి మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క జాతకంలో గ్రహాల దోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి పోవాలి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు ఈ పనిని చేయటం వలన మీకు వచ్చేటటువంటి సమస్యలు పూర్తిగా 100కి 99% పోయేటటువంటి అవకాశం అనేది ఉంది. ఆ దేవత మీకు సహాయం చెయ్యాలని మీ పక్కనే తిరుగుతుంది, మీ పక్కనే కూర్చుంటుంది. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది. కానీ మీరు ఆ దేవతను తలుచుకోకపోవడం, పూజించకపోవడం వలన ఆ దేవత మీకు సహాయం చెయ్యాలనుకున్నా పూర్తిగా మీకు సహాయం అనేది చెయ్యలేకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి. ఎందుకంటే మీరు చాలా కష్టపడేటటువంటి మనస్తత్వం, అలాగే చాలా తెలివైనటువంటి వారు. ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బ్రతకాలి, అందరిలోకెల్లా మేమే ముందు ఉండాలి అనేటటువంటి మనస్తత్వం కలవారు. దానికి తగినటువంటి కష్టం కూడా మీరు పడతారు. మీరు చాలా టాలెంట్ కలవారు. అంటే విద్యార్థులు కావచ్చు, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, మధ్య వయసుల నుండి సంపాదించుకునే వాళ్ళు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు, ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. వీళ్ళకి ఇంకా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఇక వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది ఉండదు. మీరు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు, కానీ ఏదో ఒకటి అడ్డంకుల వల్ల చెయ్యలేకపోతున్నారు. అడ్డంకులన్నీ తొలగిపోవాలని మీకు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఎవరికైనా సరే ప్రతి రాశిలో కూడా కులదేవత అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభరాశిలో వాళ్ళు మీ కుటుంబ పరంగా, మీ జాతక పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెబుతారు. వివరంగా కాసేపు కూర్చొని అయినా సరే మీ కులదేవత గురించి తెలుసుకొని కనీసం అప్పుడప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోవడం వలన, చక్కగా పూజలు చేసుకోవడం వలన మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీ జాతకంలోని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటటువంటి ప్రమాదం అనేది ఉంది. ఎందుకంటే మంచికి కానీ చెడుకు కానీ ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేసింది. ముందు జాగ్రత్త కోసం మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసం తెలుసుకున్నారు. కాబట్టి అసలు ఏముందిలే అని చెప్పేసి తేలిగ్గా తీసుకోవద్దు. అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాల నష్టాలకు మీరే కారణం అవుతారు. ఇక మీరు ఏ దేవుణ్ణి అనడానికి కూడా అవకాశం అనేది ఉండదు. కాబట్టి మీరు వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా మీ కులదేవత గురించి తెలుసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మనకు తోచిన సహాయం మనం చేయడం వలన దైవం మనకు 4 రకాలుగా సహాయం అందించేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.
ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.